హాయ్ అండి, మా వెంకీ చూడండి దీని మీదకి ఎక్కుతున్నాడు. ఇక్కడ చూడండి, దొంగ ఎలా ఎక్కుతున్నాడు. అలా చూడండి చూడండి ఏం అబ్జర్వ్ చేస్తున్నావురో. నేను వెళ్ళిపోతామమ్మ. వద్దురా కొడక, ఎల్లెక్కడ నేను పెంచుకుంటున్నాను రా బుజ్జోడు నిన్ను. మమ్మీ నేను పక్క ఊరికి వెళ్తా మమ్మీ అని అడుగుతున్నాడండి. నేను వద్దని చెప్తున్నానండి. ఒరే అమ్మమ్మ గారింటికి ఎక్కడికి రా, అమ్మమ్మ గారింట్లో ఇంతని వెళ్ళిపోతావురా రోజు. అక్కడ ఏమీ లేదు. ఏం చూసేస్తున్నావు? గాలి వస్తుంది, మా గాలి కుక్కలు అరుగుతుంది. కుక్కపిల్ల కుక్కపిల్ల అరుగుతుంది. నువ్వు ఎక్కడికో ఏ రాజ్యానికి వెళ్ళిపోతున్నావు రాజుగారు? రాజుగారు, ఈరోజు మీ బర్త్డే సెలబ్రేషన్స్ ఏం చెయ్యాలి నాన్న? కొన్ని బొరుగులు, తర్వాత ఏం కావాలి? ఒక అన్నం మెతికైనా అలవాటు చేయనా? ఒక అన్నం మెతికైనా. ఇప్పటి వరకు నేను ఫుడ్డే పెట్టానండి, ఫిష్ ఫుడ్ పెట్టాను. అంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడు చాటాయిస్ ఫుడ్ తినలేదండి, గ్రీన్వి పెద్దవి. ఇప్పుడేమో ఫిష్ ఫుడ్ వేస్తే అవి బాగా తిన్నాయండి. నేను చాలా వీడియోస్ చూసి ఫిష్ ఫుడ్ పెట్టాను. అంటే అవి చిన్నగా ఉండడం వల్ల చిన్నపిల్ల కాబట్టి మింగేసింది. ఇప్పుడు టాటాయిస్ ఫుడ్ పెట్టి చూశాను ఈరోజు. అది అంత ఇష్టంగా ఏమీ తినట్లేదు. కొంచెం పెద్ద అయ్యాక 2 months అలా అయ్యాక అప్పుడు తింటాయి అంటండి అవి. అందుకని అవి పెట్టలేదు. ఒక మేడం ఏమో బొరుగులు వేయండి తింటుంది టాటాయిస్ అని అన్నారు. ఈరోజు ఒక మరమరాలు ఒకటి వేద్దామని అనుకుంటున్నాను. తింటుందో లేదో చూస్తాను. అలా ఒక అన్నం మెతుకు కూడా వేసి చూస్తాను, ఎలా ఉంటుందో ఏమో మరి. ఇంకమ్మా నేనన్నా ఈరోజుతో మీకు అన్నప్రాసన కూడా అయిపోద్ది. మా ఇంట్లో చిన్న బాబులాగా ఎదిగేస్తున్నాడండి వెంకీగాడు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు 1 month నుంచి దీనికోసం మా ఇంట్లో యుద్ధాలే జరిగేశాయి. మా హస్బెండ్ వద్దు, దాన్ని బంధించద్దు, దాన్ని వదిలేద్దాము, చాలా రకాలుగా చెప్పారండి. బాగా బాధపడ్డా, చాలా ఏడుపు వచ్చింది. చిన్న ప్రాణిని తెచ్చి పెంచుకుంటున్న దాంట్లో తప్పేముందండి? దానికి ఫుడ్ పెట్టకుండా బంధిస్తే ఇబ్బంది, కానీ మేము పెంచుకుంటున్నాం కదండి. దానికి ఫుడ్ పెడుతున్నాను, నీట్గా చూసుకుంటున్నాము. కాకపోతే అది చిన్నపిల్ల వద్దు అని అన్నారేనా. కానీ నేను మా అబ్బాయి మా అమ్మాయి పంతం పట్టి వద్దని బతిలాడుకొని చాలా యుద్ధాలు చేసి మా వెంకిబాబు కోసం మా వెంకిబాబుని ఇంట్లో చేసుకున్నాం. వెంకిబాబుతోటి నాకు రోజు బాగా టైంపాస్ అయిపోతుందండి. వంట, పిల్లలు, స్కూళ్ళు అన్నీ అయిపోయి వీడికి పొద్దున్నే ఒకసారి స్నానం చేయిస్తానండి. తర్వాత పిల్లలు వెళ్ళిపోయాక పనంతా అయిపోయాక స్నానం చేయించి నీట్గా అప్పుడు ఫుడ్ వేసి అప్పుడు బయటికి గాల్లో తీసుకొచ్చి పెడతానండి. అప్పుడు వెంకిబాబు నీట్గా వాకింగ్ అంతా చేస్తాడు. చేసి కొంచెం అలసిపోయాక అప్పుడు తీసి మళ్ళీ అందులో డబ్బాలో వేసేస్తాను. కాసేపు అలా 11:30 ఆ టైం వరకు ఉంచి మళ్ళీ ఫుడ్ అయిపోతే చూసి వేసేసి 3 hours ఒకసారి ఫుడ్ వేయాలండి. అప్పటికే తినేస్తాయి అవి. ఎక్కువ ఫుడ్ వేయకూడదండి, కొద్దిగా ఫుడ్ వేసుకోవాలి. తినేసాక మళ్ళీ వాటర్ బాగాలేకపోతే బాత్రూమ్ వెళ్తే అవన్నీ వాష్ చేసుకొని అప్పుడు మళ్ళీ వాటర్ చేంజ్ చేసుకుంటాను. చేంజ్ చేసుకొని ఇలా రోజు నాకు దీంతో సరిపోతుందండి వెంకితోటి. ఎవరైనా చూస్తే నాకు పిచ్చి వచ్చిందేమో అని అనుకుంటారంటండి. అందరూ అంటున్నారు, దీంతో మాట్లాడుతున్నారు ఏంటండి, మనిషి పిల్లలాగా, అదేం జంతువు కదా, దానికి ఏం అర్థం కాదు కదా, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. జంతువైనా కానీ వాటికి అలా రోజు మాట్లాడతా మనం అలవాటు చేస్తూ ఉంటే నా స్పర్శ, నా వాయిస్ అన్నీ దానికి అర్థమవుతాయండి. అనుకుంటారు జంతువులు వీటికి ఏమీ అర్థం కావని. మనకన్నా కూడా చాలా విశ్వాసంగా ఉంటాయి, కానీ ఇది అలా చూపించలేకపోవచ్చు. బట్ ఇదైతే కూడా ఒక ప్రాణి కదండి, దీనికి కూడా అర్థమవుతాయి అన్నీ. అంటే మా స్పర్శ అవన్నీ తెలుస్తాయి. ఎందుకంటే నేను మా అబ్బాయి బాగా ఎత్తుకుంటామండి వెంకీని.
బాగా మా అబ్బాయి దగ్గరికి నా దగ్గరికి బాగా వస్తుంది. ఇంకెవరైనా ఎత్తుకుంటే గోకేస్తుందండి, గీరేస్తుంది. వెంకీ బాబు చూడండి గోడ ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. వెంకీ వెళ్ళిపోదామా ఇంటి దగ్గరికి నాన్న, డబ్బాలో ఉంటావా? వెళ్ళిపోతున్నాడు చూడండి. ఎవరైనా కానీ అటు వచ్చి నిలబడితే అయిపోయింది నాకు ఇక్కడ దాకా వాకింగ్ అని రిటర్న్ అయిపోయి రిటర్న్ తిరిగేస్తున్నాడంటే ఇంటి వైపు. మొన్నటిదాకా అదంతా తిరిగి వచ్చేవాడు. ఇప్పుడేమో ఆ గోడ ఆ మెట్లు అక్కడ దాకా వెళ్ళేసరికి మళ్ళీ అక్కడ నిలబడితే అమ్మయ్య వీళ్ళు నన్ను తరవడానికి వచ్చారు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి మళ్ళీ రిటర్న్ అయిపోయేవాడండి. అమ్మయ్య నీ వాకింగ్ అయిపోయింది అన్న. అమ్మ ఇప్పుడు ఇస్తాడండి కాసేపు బాగానే. నాకు మా వెంకీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.